ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో వైశాఖ మాసంలో వస్తున్నటువంటి అక్షయ తృతీయ ఆదివారము ఏప్రిల్ 19వ తేదీ చాలా విశేషమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేటటువంటి రోజుగా మన యొక్క శాస్త్రము చెప్పబడుతోంది. మరి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే ఏమి కొనాలి, ఏమి కొనకూడదు అనే విషయాలను మనం కాస్త లఘుపూర్వకంగా తెలుసుకోగలిగితే, అక్షయ తృతీయ క్షయము కానటువంటిది అంటే ఏది కూడా మనకి తరగనటువంటి భాగ్యాన్ని ఇస్తుందో అదే అక్షయము. అట్లాగే తృతీయ ఈ తిథికి అధిష్టాన దేవత పార్వతీదేవి, ఆవిడే లక్ష్మి, ఆవిడే దుర్గా, ఆవిడే సరస్వతి. కాబట్టి అక్షయ తృతీయ అయినటువంటి రోజు ఆదివారం కావటం, ఏప్రిల్ 19 ఆదివారం కావటం, 19 అనేటటువంటిది కూడా ఒకటి సంఖ్య, 9 + 1 కలిపితే 1 వస్తుంది. ఆ రోజున ఆదివారం, ఆ రోజున కృత్తికా నక్షత్రము 10:40 తర్వాత భరణి వెళ్ళి కృత్తికా వస్తుంది. ఇటు భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు. లక్ష్మీనారాయణుల యొక్క సంగమ నక్షత్రం వేళ అక్షయ తృతీయ రావటం విశేషప్రదం. కాబట్టి అక్షయ తృతీయ అనగానే చాలామంది ప్రతి సంవత్సరము ఆలోచించేటటువంటి తీరు ఒకటే. బంగారం కొనాలి, బంగారపు షాపులకు వెళ్ళాలి, హారాలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. ఉన్నవాడికి ప్రతిరోజు అక్షయ తృతీయ. అది పెద్దగా సంపాదించేటటువంటి వాళ్ళందరికీ కూడా, డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళకి అక్షయ తృతీయ ప్రతిరోజు వాళ్ళకి సిరి సంపదలే. కానీ లేనటువంటి వాళ్ళకి ప్రతినిత్యము ఏది కావాలన్నా ఎదుక్కుండే వారికి నెలసరి మాసవారీ వచ్చేటటువంటి ఆదాయం సరిపోక ఎంత కష్టపడ్డా మరి వాళ్ళు అనుకున్నటువంటి ఇంత బంగారం కొనలేని వాళ్ళు, ఇంత వెండి కొనలేని వాళ్ళకి ఏం చేయాలండి? అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఏ శాస్త్రము చెప్పలేదు. బంగారం కొనాలని వ్యాపార శాస్త్రం మాత్రమే వాళ్ళు నిర్ణయించుకొని చెప్పుకున్నారు. అది లీగల్గా లేదండి. వ్యాపారం అభివృద్ధి కోసం వాళ్ళు ఎప్పుడో కొన్న బంగారాన్ని చక్కగా ఇప్పుడు ఈ యొక్క వ్యాపార దక్షతతో ఆకర్షణీయంగా ముందు నుంచే చెప్పి వ్యాపారం చేసి అప్పుడు కొన్న 10 రూపాయల వస్తువు ఇప్పుడు 90 రూపాయలు అయితే మరి వీళ్ళకి కోట్లలో లాభం వస్తుంది వ్యాపారస్తులకి. కానీ సామాన్యమైనటువంటి మానవులు ఈ వ్యాపారపరమైనటువంటి ధోరణికి లొంగి బయట నుంచి అప్పు తెచ్చుకొని మనం లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి బంగారాన్ని కొంటే మనకి డబ్బు కలిసి వస్తుంది. డబ్బు కలిసి రాదండి. బంగారాన్ని కొనటం వలన డబ్బు కలిసి రాదు. అది పెట్టుబడికి మాత్రమే డబ్బు కలిసి వస్తుంది. కానీ ఎప్పుడైతే బంగారం లక్ష్మీదేవి అనుకున్నప్పుడు వ్యాపారపరంగా లక్ష్మీని చూడకూడదండి. మనం ఒక ఆభరణం చేయించుకుంటాం, ఆభరణం కొనుక్కుంటామండి. ఎందుకని? శుక్రగ్రహ అనుగ్రహం వలన ఆ బంగారం, మరి ఆ బంగారానికి అధిపతి ఎవరై అంటే గురువు. ఒక రకంగా శుక్రుడు కూడా బంగారాన్ని ఇచ్చేటటువంటి గ్రహదేవతే, లక్ష్మీ స్వరూపుడు కాబట్టి. కానీ మనకి మెటల్స్లో గురువు అనేటటువంటి వాడు, రవి అనేటటువంటి వాడు బంగారాన్ని సూచిస్తున్నారు. మరి ఈసారి రవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అక్షయ తృతీయ వస్తోంది. ప్రతి మాసం అంతే, ప్రతి నెల. కాబట్టి ఒక రకంగా గోల్డ్ రేట్స్ అనేటటువంటి ఫ్లక్చువేట్ అవుతున్న ఈ సమయంలో ఉన్నటువంటి బంగారాన్ని కాపాడుకోవాలి, ఉన్నటువంటి వెండిని కాపాడుకోండి. అవసరమైతే వెండిని తెచ్చుకొని పెట్టుకోండి. శుక్రుడు వెండికి కారకుడు, బంగారానికి కారకుడు కాదు. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆ రోజు ఉదయం కానీ లేకపోతే సాయంకాలము, ప్రదోషకాలము, ఉదయము, సూర్యోదయ కాలం, ఈ సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి బంగారపు వస్తువులు, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వెండి ప్లేట్లో పెట్టి పసుపు కుంకంతో కూడినటువంటి జలాన్ని చక్కగా గంగాదేవితో సమానంగా మనసులో అనుకొని ఒక శ్రీ సూక్త పారాయణో, కనకదార స్తోత్రమో, లేకపోతే లక్ష్మీ సహస్రనామమో, లక్ష్మీ అష్టోత్తరమో చదువుకుంటూ ఆ తల్లి మీ ఇంట్లో పూజా రూమ్లో కూర్చొని చక్కగా ఆరాధన చేయండి. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి.
చెరుకు రసంతో అభిషేకం చేయండి, పసుపు కుంకంతో అభిషేకం చేయండి. తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో అమ్మవారి దగ్గర పెట్టి మల్లెపూలు, మళ్ళీ పసుపు కుంకం వేసి అర్చన చేయకూడదండి. దాని ముందు ఆకులో వేసి చేయొచ్చు, కానీ మల్లెపూలతో చక్కగా అష్టోత్తరంతో అర్చన చేయండి. లక్ష్మీనారాయణ అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదవండి. చక్కగా ఆ రోజు నమస్కారం చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి, నైవేద్యం పెట్టండి, మీరు ధరించండి. ఇది కదా, మీ దగ్గర ఉన్న వస్తువుల్ని సంప్రోక్షణ చేసి దేవుడికి సమర్పించి అది వృద్ధి కావాలి అని కోరుకొని సంకల్పించి మళ్ళీ వేసుకోండి. ఎవరి ఉంగరాలు వాళ్ళు పెట్టుకోండి, ఎవరి కడియాలు వాళ్ళు పెట్టుకోండి, ఎవరి ఆభరణాలు వారు ధరించండి. వృద్ధి చెందుతుంది. అక్షయ తృతీయ అనేటటువంటి వృద్ధికి నిదర్శనం, వృద్ధికి కారణం. బంగారం కొనటం ఇది కాదండి. కాబట్టి ముఖ్యంగా ఆ రోజున తల్లిదండ్రులు ఎవరికైతే దగ్గర ఉంటారో తల్లిదండ్రుల యొక్క పాదాలకి నమస్కారం చేయండి. తల్లిదండ్రులకి వస్త్రాలు సమర్పించండి, కొత్త వస్త్రాలు. దానివల్ల వృద్ధి జరుగుతుంది. మీకు అనుకున్న ప్రతి కార్యక్రమము సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యము, ఆర్థికము, ఐశ్వర్యము, గృహప్రాప్తి, వాహన ప్రాప్తి, అన్ని రకాలైనటువంటి శుభాలన్నీ కూడా మీకు జరుగుతాయి. లేదా గురువులు దేవాలయంలో కావచ్చు, విరిగా మాలాంటి గురువులకి ఎవరికైనా సరే చక్కటి పసుపు వస్త్రం కానీ తెలుపు వస్త్రం కానీ తీసుకుని వెళ్ళి దానిపైన మంచి మామిడి పళ్ళు దొరుకుతున్నాయి. మామిడి పళ్ళు చక్కగా ఒక 3 కానీ 5 కానీ 12 కానీ 11 కానీ మీకు మనసుకి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి. అట్లాగే పనస పండు గురుడికి సంబంధించింది. చక్కగా పనస పండ్లు కట్ చేసి అమ్ముతూ ఉంటారు. అవి చక్కగా తీసుకొచ్చి దాని మీద పెట్టండి, విడిగా ఏదన్నా కవర్లో తీసుకొచ్చి. ఇవన్నీ గురువుకి నమస్కారం చేసి గురువుకి ఇవ్వండి. స్వయం పాకం ఇవ్వండి. ఒక కుండతో నీళ్లు నింపి బ్రాహ్మడికి దానం చేయండి. ఇవి కదా అసలైనటువంటి దానాలు. అవసరమైతే ఇంత బంగారం కొని బ్రాహ్మడికి దానం చేయండి, వెండి బ్రాహ్మడికి దానం చేయండి, తప్పేం లేదు. మీరు కొనుక్కొని పెట్టుకుంటే అది దోషం అవుతుంది. ఓకే, బంగారం కొనే పరిస్థితి లేదు, ఇవ్వకండి. నేను చెప్పిన ఈ ఐటమ్స్ ఇవ్వండి. ఇవన్నీ బంగారాంతో సమానమండి. ఎందుకంటే గురుడు బంగారానికి కారకుడైతే పనస పండుకి గురుడే కారకుడు. పసుపుగా ఉండేటటువంటి మామిడి పండుకి ఆయనే కారకుడు. అందుకనే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తినరు. షుగర్కి కారకుడు గురుడు కాబట్టి ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయండి దానం చేయడానికి. దానం చేయండి. లేని వాళ్ళకి అన్నం వండి పెట్టండి, లేకపోతే బయట అన్నం ప్యాకెట్లు కొని దానం చేయండి. మంచినీళ్ళ బాటిల్స్ దానం చేయండి, మజ్జిగ దానం చేయండి. ఇవి కదా అక్షయ తృతీయ రోజున చేయవలసినటువంటి ధర్మాలు, నియమాలు. మీరు కొత్త వస్త్రాలు వేసుకోండి. శుక్రుడు కూడా చక్కగా సొంత ఇంట్లో ప్రవేశిస్తాడు అప్పుడే 19వ తారీఖు తర్వాత రోజే. ఆయన అనుగ్రహం కలుగుతుంది కొంతమంది రాశుల వారికి. మేషరాశి కావచ్చు, వృషభ రాశి కావచ్చు, కర్కాటక రాశి కావచ్చు, ఇట్లా ఎన్నో రాశులు ఉన్నాయి. వాళ్ళందరికీ చక్కటి యోగం కలుగుతోంది. అక్షయ తృతీయ రోజున అమ్మవారి గుడికి వెళ్ళి మీ కుటుంబంలో అందరి పేర్లు చెప్పి ఎటువంటి మానసిక దోషాలు లేకుండా అన్నదమ్ముల పేర్లు, అక్క చెల్లెల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు చెప్పి పూజ చేయించి బ్రాహ్మడికి చక్కగా స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఏదైనా దక్షిణ ఇవ్వండి. అమ్మవారికి పూలహారం కొనివ్వండి. వీలుంటే ఇంట్లో రుద్రాభిషేకం చేయించండి. సత్యనావ్రతం చేసుకోండి. ఆదివారం సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవండి. లక్ష్మి దినదిన వృద్ధి కలుగుతుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి. బంగారం కొనడమే మార్గం కాదు. శాస్త్రంలో లేనివి చేయకండి, శాస్త్రంలో ఉన్నవి చేయండి. కాబట్టి క్షయము కానటువంటి అక్షయ తృతీయ రోజున అమ్మవారి ఆరాధన, గురువులకి, తల్లిదండ్రులకి ఎవరికైతే దాన ధర్మాదులు చేస్తారో, అన్నదానం చేస్తారో, మజ్జిగ మంచినీళ్ళు దానం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆ రోజున ఎవరు గొడవలు పడకండి. ఇంట్లో సాధ్యమైనంతవరకు ఇంట్లో క్షీర పొంగలి చేసి సాయంత్రం వీలుంటే కనకదార స్తోత్రాన్ని చదవండి. శ్రీ సూక్తం చదివే అనుకూలం ఉన్నవాళ్ళు 11 సార్లు 108 సార్లు చదవండి. పాలల్లో ఉడికించినటువంటి క్షీర పొంగలి తల్లికి నైవేద్యం చేయండి. మీ ఇంట్లో ఆ అమ్మవారు చక్కగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ధూపం వెలిగించి చూపించండి. ఎవరైనా ముత్తైదువుని పిలవండి. ఆ ముత్తైదువికి చక్కగా పూలు, అట్లాగే ఒక వస్త్రము, అది చీర కావచ్చు, జాకెట్ ముక్క కావచ్చు, గాజులు ఇవ్వండి. పసుపు కుంకం చక్కగా ఇవ్వండి. గంధం రాయండి, పసుపు పారాణి రాయండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. లక్ష్మీ స్వరూపిణి ఆవిడే. మీకు నచ్చినటువంటి ఆవిడని పిలవండి. ఇట్లా ఎన్నో రకాలుగా అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఇళ్లలో చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ రోజు లోపల మీరు బంగారం ఎప్పుడైనా కొనొచ్చండి.
వెండి ఎప్పుడైనా కొనవచ్చు, ఈ రోజే కొనాలని లేదు, ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటట్టుగా బండ్లు పెట్టి. కాబట్టి వ్యాపారస్తులకి లక్ష్మీ యోగం పడుతుంది, మీకు లేనిపోని దరిద్ర యోగం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. డబ్బున్న వాళ్ళు చక్కగా కొనుక్కోండి వ్యాపార పెట్టుబడి కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనే పరిస్థితి లేదు. ఒక పక్క ప్రపంచమంతా యుద్ధంతో మారుమోగుతుంటే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం అని వెనకబడితే అది ఫ్లక్చువేట్ అయిపోతుంది, తగ్గుతోంది, పెరుగుతోంది. కాబట్టి ఈ సంవత్సరానికి ప్రశాంతంగా ఉన్న బంగారాన్ని సంప్రోక్షణ చేసి కాపాడుకోండి. బ్యాంకుల్లో తాకట్టు ఉంటే మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే కొని తెచ్చుకోండి. అప్పు చేసి ఏమైనా తెచ్చుకుంటారా? తెచ్చుకోరు, అప్పుడు లెక్కలు కడతారు. చక్కగా వెండి కొనుక్కోండి, 10 గ్రాములు వెండి కొనుక్కోండి, ఏం పర్వాలేదు, చక్కగా అది కలిసి వస్తుంది. భవిష్యత్తులో పెరిగేదంతా వెండే. కాబట్టి అందరూ కూడా చక్కటి అక్షయ తృతీయని ఆనందంగా చేసుకోండి. ఆ రోజున చక్కగా దేవతారాధనలు చేసుకోండి. ఆ రోజల్లా ఇంట్లో దీపారాధన వెలిగేటట్టుగా ఆవునేతితో చక్కగా చేయండి, ధూపం వెలిగించండి, నైవేద్యాలు పెట్టండి, అందరినీ ఆదరించండి. కుటుంబంలో వాళ్ళతో ఫోన్లు చేసి మాట్లాడుకొని అక్షయ తృతీయ శుభాకాంక్షలు చెప్పండి. ఫోన్ చేసిన వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. శ్రీ మహాదేవి అనుగ్రహ, మహాలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.